అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ దాగిన రూపం. ఇలా ఎందుకు చేశారు నాన్న? ఇలాంటి నల్లగా చదువురాని అమ్మాయితో నా పెళ్లి చేసి నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు. నా జీవితం గురించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఏమి కోరుకుంటున్నానో ఒక్కసారి కూడా ఆలోచించలేదా? కార్తీక్ తన తండ్రి హరిప్రసాద్ వైపు చూస్తూ అన్నాడు. కార్తీక్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. నేను మీతో ముందే చెప్పాను కదా, నాకు నగరంలో నివసించే అందమైన చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ మీరు ఈ పల్లెటూరు అమ్మాయిని కట్టబెట్టారు. ఒక రూపం లేదు, రంగు లేదు. కార్తీక్ ఆవేశంగా అన్నాడు. నిన్ననే అతనికి సంధ్యతో పెళ్లి జరిగింది. కానీ ఈరోజు అతను తన తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. కార్తీక్ కోపాన్ని చూసి హరిప్రసాద్ గారికి తప్పు చేశానా అనే ఆలోచన వచ్చింది. అతను నిట్టూర్చి సంయమనంతో కూడిన స్వరంతో, కార్తీక్, నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావు. నువ్వు మాట్లాడేదంతా కోపంతోనే. సంధ్య ఇప్పుడు నీ భార్య. ఆమె బాగా చదువుకుంది. ఆమెకు ఒక అవకాశం ఇవ్వు. ఆమెను అర్థం చేసుకో. ఆమె రంగు నలుపు కావచ్చు, కానీ ఆమె మనసు, ఆమె నడవడిక నిర్మలమైనవి. నీకు ఆమెతో పెళ్ళయింది. ఇప్పుడు ఈ బంధం ఏదో సరదా కాదు, ఒక పవిత్ర బంధం. ఆ బంధానికి విలువనివ్వు అన్నారు హరిప్రసాద్ గారు. ఓ, పవిత్ర బంధమా? కార్తీక్ వెటకారంగా మధ్యలో అందుకున్నాడు. ఎలాంటి బంధం నాన్న? ఈ బంధం నా గొంతుకు ఉరితాడయింది. నేను మిమ్మల్ని నమ్మాను. మీరు నా కోసం తీసుకునే నిర్ణయం మంచిదే అవుతుందని అనుకున్నాను. కానీ మీరు నా కలలను ఛిద్రం చేశారు. ఏ కోణం నుండి చూసినా నా భార్యగా సరిపోని ఒక పల్లెటూరి అమ్మాయిని నా మెడకు చుట్టారు. నా స్నేహితులు ఆమెతో నన్ను చూస్తే నవ్వుతారు. హరిప్రసాద్ కుర్చీలో వెనక్కి వాలి కార్తీక్ని నిశితంగా చూశాడు. అతని గొంతులో ఇప్పుడు కాస్త కఠినత్వం ఉంది. కార్తీక్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రంగు రూపంతో జీవితం నడవదు. నాకు సంధ్య గురించి తెలుసు. ఆమె చురుకైనది, తెలివైనది, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆమెలో ఈ రోజుల్లో అమ్మాయిలలో చాలా తక్కువగా కనిపించే గుణాలు, సంస్కారం ఉన్నాయి అన్నారు హరిప్రసాద్ గారు. సంస్కారమా? కార్తీక్ వెక్కిరిస్తూ నవ్వాడు. నాన్న, సంస్కారాలతో ఇల్లు నడవదు. నాకు కేవలం నాతో అడుగులో అడుగు కలిపి నడిచే అమ్మాయి కావాలి. కానీ మీరు నాకు ఈమెను అప్పగించారు. రూపం లేదు, రంగు లేదు. మీరు నా జీవిత నిర్ణయాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. కానీ నా భావనల గురించి మీకు ఎలాంటి ఆలోచన రాలేదు. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. కార్తీక్ తల్లి సరోజిని అప్పటి వరకు వంటగది తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి తండ్రి కొడుకుల వాదన వింటోంది. కార్తీక్, కోపంలో అలాంటి మాటలు మాట్లాడకు. సంధ్య నిన్ననే కదా ఈ ఇంట్లోకి వచ్చింది. తన గురించి కూడా ఆలోచించు. నువ్విలా మాట్లాడుతుంటే సంధ్యకు ఎంత కష్టంగా ఉంటుందో. మీ నాన్నగారు ఆలోచించి ఈ సంబంధం కుదిర్చారు. నువ్వు ఒక్కసారి సంధ్యతో మాట్లాడి చూడు. తనను తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అనింది సరోజిని. అమ్మా, నువ్వు కూడా నాన్న మాటలకు వంత పాడుతున్నావు. నేను ఆమెతో ఏం మాట్లాడాలి? ఆమె నాకు సరిపోనప్పుడు నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అంటూ కుర్చీలో కోపంగా కూర్చున్నాడు కార్తీక్. అతని కోపమంతా ఇప్పుడు అలసటగా మారిపోయింది. హరిప్రసాద్ కార్తీక్ వైపు నిశితంగా చూసి అతని భుజంపై చెయ్యి వేస్తూ అన్నాడు. కార్తీక్, నీలో ఇంకా కోపం ఉందని నాకు తెలుసు. కానీ ఈ కోపం నిజాన్ని మార్చలేదు. సంధ్య ఇప్పుడు ఈ ఇంటి కోడలు. నువ్వు ఆమెను తిరస్కరిస్తున్నావు. కానీ ఒక్కసారి నీ మనసును అడుగు. జీవితంలో రంగు మాత్రమే ప్రాధాన్యం కాదు. కాస్త సమయం ఇవ్వు, అంతా సర్దుకుంటుంది. కార్తీక్ ఎలాంటి జవాబు ఇవ్వలేదు. అతను తల వంచుకొని కూర్చొని ఉన్నాడు.
ఎదురుగా సంధ్య నిలబడి ఉంది. ఆమె తన చీర చెంగును చేతిలో గట్టిగా పట్టుకొని ఉంది. ఇంట్లో జరిగిన సంభాషణ వినింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. కాని కన్నీళ్లు దాచుకోవడానికి ప్రయత్నిస్తోంది. హరిప్రసాద్ గారు సంధ్య వైపు చూసి, సంధ్య, నువ్వెళ్ళి కార్తీక్ కోసం టీ తీసుకురా అన్నారు. ఆయన మాటల్లో ఆప్యాయత. సంధ్య తల ఊపి మౌనంగా వెళ్ళిపోయింది. కాని టీ తీసుకువచ్చేసరికి కార్తీక్ బయటకు వెళ్ళిపోయాడు. మీ ప్రియమైన కోడలు తెచ్చిన టీ మీరే తాగండి, నాకు వద్దు. ఇంకో మాట, అమ్మా, నువ్వు చెప్పిన ఆ సంస్కారాలు గుణాలు ఉన్నాయి కదా, వాటిని పచ్చడి చేసి నీ భర్తకు తినిపించు. నేను ఈరోజే బెంగుళూరు తిరిగి వెళ్తున్నాను అని చెప్పాడు కార్తీక్. హరిప్రసాద్ గారి గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఈ క్షణం నాకనిపిస్తుంది సరోజిని, బహుశా నేను కార్తీక్ జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయాన్ని ఒంటరిగా తీసుకొని చాలా పెద్ద తప్పు చేశానేమో అంటూ కుర్చీలో కూర్చున్న హరిప్రసాద్ గారు కళ్ళు మూసుకున్నారు. సుమారు 6 నెలల క్రితం మాట. హరిప్రసాద్ గారికి తన బాల్యమిత్రుడు రాఘవయ్య గారి అనారోగ్యం గురించి వార్త అందింది. వెంటనే హరిప్రసాద్ గారు తన గ్రామానికి వెళ్లారు. గత కొన్ని నెలలుగా రాఘవయ్య ఆరోగ్యం క్షీణిస్తోంది. హరిప్రసాద్ రాఘవయ్య స్నేహం 50 సంవత్సరాల నాటిది. ఇద్దరూ కలిసి చిన్నప్పుడు పొలాల్లో కలిసి పనిచేస్తూ ప్రారంభమైన ఆ స్నేహం జీవితంలోని ప్రతి సుఖదుఖంలోనూ తోడుగా ఉండింది. తర్వాత హరిప్రసాద్ గారు చదువుపై శ్రద్ధ పెట్టడం, ఆ తర్వాత ఉద్యోగం రావటం వలన గ్రామాన్ని విడిచిపెట్టి నగరంలో స్థిరపడ్డారు. కాని తన స్నేహితుడిని కలవడానికి వచ్చి గంటల తరబడి మాట్లాడుకునేవారు. కాని ఇప్పుడు రాఘవయ్య గారు మంచం పట్టారు. హరిప్రసాద్ గారు రాఘవయ్య పక్కన మంచంపై కూర్చున్నారు. ఎలా ఉన్నావు రాఘవయ్య? సరిగ్గా మందులు వేసుకుంటున్నావా లేదా? తన ప్రాణ స్నేహితుడిని ఈ పరిస్థితిలో చూసి హరిప్రసాద్ గారి గుండె బద్దలైనంత పనయ్యింది. రాఘవయ్య గారు నిస్సహాయమైన చిరునవ్వు నవ్వి నెమ్మదిగా అన్నారు, అవును హరి, మందులు తీసుకుంటున్నాను. కాని ఈ మందులు కూడా ఎందుకు పనిచేయడం లేదో తెలియడం లేదు. కాని నాకు కేవలం నా కూతురు గురించే బెంగగా ఉంది. సంధ్య ఇప్పుడు పెద్దదయ్యింది. తన చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తనకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలిగాను. ఇప్పుడు నేను కూడా ఎక్కువ రోజులు అంటూ రాఘవయ్య గారు ఆగిపోయారు. హరిప్రసాద్ గారు రాఘవయ్య చెయ్యి పట్టుకున్నారు. నువ్వు చింతించకు, ఇప్పటి నుండి సంధ్యా బాధ్యత నాది. ఆమెకు ఏ లోటు రానివ్వను. రాఘవయ్య గారు ఊపిరి పీల్చి మంచంపై కొద్దిగా పైకి జరగడానికి ప్రయత్నించారు. సంధ్య ఆ సమయంలో బయట పెరట్లో బట్టలు ఆరవేస్తోంది. ఆమె నల్లని చర్మంపై ఎండ పడుతోంది. ఆమె ముఖంపై ఒక సాదాసీదాదనం, అమాయకత్వం ఉన్నాయి. రాఘవయ్య హరిప్రసాద్ గారి చేతిని పట్టుకొని, హరి, నేను కోరుకునేదల్లా నా మరణానంతరం నా బిడ్డ సురక్షితంగా ఉండాలి. నీపై నాకు నమ్మకం ఉంది. సంధ్య బాధ్యతను నీకు అప్పగించాలనుకుంటున్నాను అన్నారు. నువ్వు చింతించకు, సంధ్యను నేను నా కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఆమె బాధ్యత ఇప్పుడు నాదే. నేను ఆమెను నా ఇంటి కోడలిని చేసుకుంటాను అంటూ మాట ఇచ్చారు. రాఘవయ్య గారి కళ్ళు చెమర్చాయి. అతను హరిప్రసాద్ గారి చేతిని గట్టిగా పట్టుకొని, హరి, నువ్వు నా గుండెలపై భారాన్ని తగ్గించావు. ఇప్పుడు నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అన్నారు. కొన్ని వారాల తరువాత రాఘవయ్య మరణించారు. హరిప్రసాద్ గారు ఇచ్చిన మాట గుర్తుంచుకున్నారు. ఈ విషయం గురించి తన భార్య సరోజినికి చెప్పారు. సరోజినికి కూడా ఆయన మాట నచ్చింది. కార్తీక్ ఆ సమయంలో బెంగుళూరులో ఉన్నాడు. అతనికి అప్పుడే ఉద్యోగం వచ్చింది. హరిప్రసాద్ గారు కార్తీక్కు ఫోన్ చేశారు. కార్తీక్, నేను నీకోసం ఒక సంబంధం చూశాను. నా చిన్ననాటి స్నేహితుడు రాఘవయ్య నీకు తెలుసు కదా, అతని కూతురు సంధ్య ఉంది కదా, చాలా సంస్కారవంతమైన అమ్మాయి. మీ అమ్మ నేను
సంధ్యను కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. కార్తీక్ అవతలి వైపు నుండి అసంతృప్తితో అన్నాడు. నాన్న, ఇదేమిటి? పల్లెటూరి అమ్మాయా? నాకు చదువుకున్న పట్టణ అమ్మాయి కావాలని చెప్పాను కదా, మీరు నన్ను అసలు అడగనేలేదు అన్నాడు కార్తీక్. కార్తీక్, నేను నా స్నేహితుడు మరణించే ముందుగానే అతనికి మాట ఇచ్చాను. వాట్సాప్లో సంధ్య ఫోటో పంపిస్తాను చూడు, ఆపై మాట్లాడు. కార్తీక్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. హరిప్రసాద్ గారు సంధ్య ఫోటో పంపారు. ఫోటోలో సంధ్య నవ్వుతోంది. ఆమె పెద్ద పెద్ద కళ్ళు, అందమైన ముఖ కవలికలు మరియు చిరునవ్వు చూసి కార్తీక్ ఆమెపై మోహితుడయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె రంగు అంత నల్లగా కనిపించడం లేదు. కార్తీక్ మనసులో ఈ అమ్మాయి పర్వాలేదు, నాన్నగారి ఎంపిక బాగుంది అని ఆలోచించి అతను ఈ సంబంధానికి అంగీకరించాడు. సంధ్య ఫోటో చూసిన తర్వాత కార్తీక్ ఆమెను మనస్ఫూర్తిగా తనదిగా భావించాడు. రోజులు గడిచాయి. తరువాత పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి మండపం పూలతో అలంకరించి ఉంది. బంధువులు, స్నేహితులతో ఫంక్షన్ హాల్ మొత్తం సందడిగా మారింది. కాసేపటికి సంధ్య అలంకరించుకొని వధువు దుస్తులలో అతని ముందుకు వచ్చినప్పుడు కార్తీక్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఈరోజు మేకప్, నగలతో ఆమె నిజంగా చాలా అందంగా కనిపిస్తోంది. కార్తీక్ ఆమెను చూస్తూనే ఉండిపోయాడు. మేకప్ ఆమె నల్లని రంగును చాలా వరకు కప్పివేసింది. వివాహ తంతులన్నీ వైభవంగా పూర్తయ్యాయి. కార్తీక్, సంధ్య దంపతులుగా ఇంట్లోకి అడుగు పెట్టగానే సరోజిని గారి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఆమె ముందుకు వచ్చి ఇద్దరికీ దిష్టి తీసింది. సంధ్య నుదుటిని ముద్దు పెట్టుకుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి అంటూ నవవధూవరులను దీవించింది. హరిప్రసాద్ గారు ఒక మూల నిలబడి అంతా చూస్తున్నారు. ఒకవైపు తన బాల్య స్నేహితుడికి ఇచ్చిన మాట నెరవేరింది. మరోవైపు సంధ్య వంటి సంస్కారవంతమైన కోడలు వారి ఇంటికి కోడలిగా వచ్చింది అని ఆయన మనసులో అనుకున్నారు. అతని పెదవులపై సంతృప్తితో కూడిన చిరునవ్వు. అయితే త్వరలోనే ఈ సంతృప్తి కలవరంగా మారింది. మరుసటి ఉదయం సూర్యుని మొదటి కిరణాలు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇంట్లో ఒక తుఫాను వచ్చినట్లుగా అనిపించింది. కార్తీక్ సంధ్యను మేకప్ లేకుండా చూసినప్పుడు ఆమె నల్లని రంగును చూసి అతనికి ఒక షాక్ తగిలింది. అతను మనసులో నింపుకున్న ఆ రూపం ఇప్పుడు అతనికి పూర్తిగా భిన్నంగా కనిపించింది. సంధ్య సాధారణంగా కూడా అందంగానే కనిపించినా ఆమె నల్లని రంగు కార్తీక్కు నచ్చడం లేదు. సంధ్య పెద్ద కళ్ళు, ఆమె అందమైన ముఖ కవలికలు మరియు ఆమె చిరునవ్వు, ఇవేవీ కార్తీక్ పట్టించుకోవడం లేదు. అతనికి కనిపించిందల్లా కేవలం ఆమె నల్లని రంగు మాత్రమే. అతనికి అకస్మాత్తుగా తన స్నేహితుల మాటలు గుర్తుకు వచ్చాయి. తన పెళ్లి నిశ్చయమైన వార్తను చెప్పిన రోజు బెంగళూరులోని ఒక కెఫేలో కాఫీ తాగుతూ కార్తీక్ తన స్నేహితులు రోహన్, అజయ్లకు చాలా ఉత్సాహంగా చెప్పాడు. మీకొక గుడ్ న్యూస్, నా పెళ్లి నిశ్చయమైంది, నాన్నగారు అమ్మాయిని చూశారు అంటూ అతను తన స్నేహితులకు మొబైల్లో సంధ్యా ఫోటోను చూపించాడు. ఏమిటి కార్తీక్, నీ పెళ్లి నిశ్చయమైందా? నువ్వు అమ్మాయిని కలిశావు కదా? రోహన్ అన్నాడు. అరే లేదురా, కేవలం ఫోటో చూశాను అని కార్తీక్ అన్నాడు. అలా ఫోటో చూసి నువ్వు పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు? కనీసం ఒక్కసారి అమ్మాయిని కలిసి మాట్లాడాలి కదా అని రోహన్ అన్నాడు. అజయ్ నవ్వుతూ అన్నాడు, ఇదంతా ఫోటో మార్ఫింగ్ యుగం. నల్లగా ఉన్న అమ్మాయిని తెల్లగా చేయొచ్చు, తెల్లగా ఉన్న అమ్మాయిని నల్లగా మార్చొచ్చు. అందుకే అమ్మాయిని ఒకసారి కలవాల్సింది, అజయ్ అన్నాడు. మీరు టెన్షన్ పడకండి, మా నాన్నగారు అమ్మాయిని చూశారు. నాన్నగారి ఎంపికపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని అన్నాడు కార్తీక్. ఇప్పుడు రోహన్, అజయ్ చెప్పిన మాటలు కార్తీక్ మనసులో సుత్తితో కొట్టినట్లు మోగుతున్నాయి. ఎన్నిసార్లు తనను తాను తిట్టుకున్నాడు.
పెళ్లికి ముందే సంధ్యను ఒకసారి చూసి ఉంటే బాగుండేది. ఆమెతో మాట్లాడి ఉంటే బాగుండేది. సమయం సాయంత్రమయ్యింది. కార్తీక్ బ్యాగ్ సర్దుకుంటున్నాడు. సంధ్య తెలివైన సంస్కారవంతమైన అమ్మాయి. సంధ్యకు సమయం ఇవ్వు, అర్థం చేసుకో, ఈ ఒక్కసారి మా మాట విను హరిప్రసాద్ గారు అన్నారు. కార్తీక్ వ్యంగ్యంగా నవ్వుతూ, నాన్నగారు, మీరు మీ పాతకాలపు ఆలోచనలలోనే జీవించండి. నేను మాత్రం ఈ పెళ్లి నుండి బయటపడడానికి ఒక మార్గం కనుగొనాలి. ఇది విని సంధ్య గుండె ముక్కలైపోయింది. కన్నీళ్లు దిగమింగుకొని అక్కడే నిలబడింది. సంధ్య నీ భార్య. నీకు నచ్చకపోతే విసిరేయడానికి బొమ్మ కాదు అనింది తల్లి. కాని కార్తీక్ వినడానికి సిద్ధంగా లేడు. అతను సంధ్యను తనతో తీసుకెళ్లకుండానే బెంగుళూరు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. సంధ్య ఇప్పుడు ఆ ఇంట్లో కోడలి కంటే ఎక్కువగా ఒక కూతురుగా మారింది. సంధ్య ఈ ఇంట్లో ఒంటరిగా ఉందన్న భావన కలగకుండా ఉండటానికి వారు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ హరిప్రసాద్ గారి మనస్సులో సంధ్యను తన కోడలిగా చేసుకుని ఆమెకు ఏదో ఒక విధంగా అన్యాయం చేశానన్న పశ్చాత్తాపం ఉంది. రోజులు గడుస్తున్నాయి. 1 నెల గడిచిపోయింది. కార్తీక్ కోపం ఇప్పుడు కొంత తగ్గింది. కానీ అసంతృప్తి ఇంకా పోలేదు. ఒకరోజు ఉదయం కొడుకుకి ఫోన్ చేశారు హరిప్రసాద్ గారు. హలో కార్తీక్, ఇక చాలు. ఈ పెళ్లి ఒక జోక్ కాదు. నువ్వు దాన్ని తిరస్కరించలేవు. ఇప్పుడు నువ్వు సంధ్యను నీతో పాటు బెంగుళూరుకు తీసుకెళ్ళు. సంధ్యకు తన హక్కు దక్కాలి. వారి మాటల్లో ఆదేశం ఉంది. దాన్ని కార్తీక్ కాదనలేకపోయాడు. నాన్నగారు, కానీ నేను నీ వాదనను వినను. నువ్వు ఇక్కడికి వచ్చి ఆమెను తీసుకెళ్ళు, లేదా నేను ఆమెను బెంగుళూరు తీసుకువస్తాను. కార్తీక్కు వేరే దారి లేదు. తన భార్యను తనతో తీసుకెళ్లాల్సిందే. తండ్రి ఈ ఆదేశాన్ని కాదనడం కష్టమని అతనికి తెలుసు. లేదు, నేనే వస్తాను అని కార్తీక్ నిస్సహాయంగా అన్నాడు. అప్పుడు హరిప్రసాద్ గారు కఠిన స్వరంతో అన్నారు, నా కోడలికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఇది నా చివరి హెచ్చరిక. 3-4 రోజుల తర్వాత కార్తీక్ తిరిగి వచ్చాడు. హరిప్రసాద్ గారి ఆదేశం ముందు అతను నిస్సహాయుడయ్యాడు. విసుగు చెందిన మనస్సుతో సంధ్యను తనతో తీసుకెళ్లడానికి బలవంతం చెయ్యబడ్డాడు. సంధ్యతో కలిసి బెంగుళూరుకి తిరిగి వెళ్తుండగా రైలులో కూర్చొని అతని మనసు పదే పదే ఒకే ఆలోచనలో చిక్కుకుపోయింది. అతని స్నేహితులు రోహన్, అజయ్ మరియు నరేష్ సెలవు దొరకని కారణంగా పెళ్లికి రాలేకపోయారు. ఇప్పటి వరకు వారు సంధ్యను చూడలేదు. కానీ ఇప్పుడు బెంగుళూరులో తప్పకుండా స్నేహితులను కలవాల్సి వస్తుంది. వారు సంధ్యను చూసినప్పుడు ఏం చెబుతారు? అతను ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. రోహన్ తన భార్య కావ్యతో నలుగురిలో గర్వంగా తిరుగుతాడు. అతని భార్య ఎంత తెల్లగా, అందంగా ఉంటుంది. అజయ్ భార్య సీమ, ఆమె కూడా ఏ మోడల్ కంటే తక్కువ కాదు. ఆలోచిస్తూ అతను సంధ్య వైపు చూశాడు. వారి ముందు సంధ్య అస్సలు పనికిరాదు. అతని స్నేహితులు తమ అందమైన భార్యలను చాలా గర్వంగా అందరికీ పరిచయం చేస్తారు. కానీ అతను సంధ్యతో బయటికి వెళ్లే ఊహ కూడా చేయలేకపోయాడు. మనది ఎంత విచిత్రమైన జంట అని అతను తనలో తాను గొనుగుకున్నాడు. స్నేహితులు ఇంటికి రావాలని అడిగితే ఏదో ఒక సాకు చెబుతాను. ఇంకా ఇల్లు సర్దటం పూర్తి కాలేదని, లేదా సంధ్య ఆరోగ్యం సరిగ్గా లేదని చెబుతాను. ఏదో ఒకటి చెయ్యాలి. అతను తనను తాను సంధాయించుకుంటున్నాడు. అతని మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంది. చివరికి సంధ్య కార్తీక్తో కలిసి బెంగుళూరుకు చేరుకుంది. కార్తీక్ ఫ్లాట్ చిందరవందరగా ఉంది. బట్టలు ఇక్కడొకటి అక్కడొకటి, గిన్నెలు సింకులో పేరుకుపోయి, సామానులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరుసటి ఉదయం కార్తీక్ సంధ్యతో చెప్పకుండా ఆఫీస్ వెళ్ళిపోయాడు. కానీ సంధ్య ఉదయం నిద్ర మేలుకున్నాక అన్నీ సర్దడం మొదలుపెట్టింది.
ఈరోజు కార్తీక్ కావాలనే ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చాడు. అతని ముఖంలో ఉదాసీనత స్పష్టంగా కనిపించింది. కానీ ఇంటికి చేరుకున్నాక ఇల్లు పూర్తిగా చక్కగా అమర్చి ఉండటం చూశాడు. ఇదంతా చూసి అతను ఏమీ అనలేదు. ఇంకా అతనికి సంధ్య మీద కోపం తగ్గలేదు. సంధ్య అతని కోసం వేడివేడి పులావ్, దానితో పాటు పన్నీర్ కూర చేసింది. డైనింగ్ టేబుల్ మీద వడ్డించిన ఆహారాన్ని చూసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. సంధ్య నెమ్మదిగా తల వంచి జవాబిచ్చింది. మీరు అలసిపోయి వచ్చారు, ఏదైనా తినండి. తప్పక కార్తీక్ మౌనంగా తినడం మొదలుపెట్టాడు. కానీ అతని మనసు ఇంకా గందరగోళంగా ఉంది. ఇదంతా చేసి ఏమి నిరూపించుకోవాలనుకుంటోంది అని ఆలోచిస్తున్నాడు. కానీ ఆహారం రుచి అతనికి నచ్చింది. సంధ్య కార్తీక్ మనస్సులోని అలజడిని గ్రహించింది. అతని మౌనం, అతని చూపులు, ఆ ఉదాసీనత, తన భర్త తనను మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదని ఆమె అర్థం చేసుకుంది. భోజనం తర్వాత కార్తీక్ గదిలోకి వెళ్ళి తన దిండు తీసుకుని పడుకోవడానికి సోఫా దగ్గరికి వచ్చాడు. అప్పుడు సంధ్య గదిలోకి వెళ్ళి చాలాసేపు ఏడ్చింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. సంధ్యకు కుట్టు పని, అల్లికలు తెలుసు. ఖాళీ సమయంలో అదే చేస్తూ ఉండేది. తన మనసును ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకుంటూ ఉండేది. ఆ చిన్న ఫ్లాట్ను తన నైపుణ్యంతో, కల్పనా శక్తితో ఒక అందమైన ఆశ్రయంగా మార్చింది. కార్తీక్ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన శుభ్రమైన ఇంటిని చూసి నిలబడిపోయేవాడు. వావ్ అని అతని మనసులో ప్రశంస వెలువెత్తేది. సంధ్యతో ఎప్పుడూ చెప్పలేదు. సంధ్య వంట చాలా బాగా చేసేది. అత్తగారికి ఫోన్ చేసి కార్తీక్ ఇష్టాయిష్టాల గురించి అన్ని వివరాలు తెలుసుకునేది. ఆహారాన్ని చూసి కార్తీక్కు ఆకలి రెట్టింపైనట్లు అనిపించేది. ఉదయం స్నానానికి వెళ్ళినప్పుడు కార్తీక్ కోసం టవల్, బట్టలు ఐరన్ చేయటం అన్నీ చేసేది. ఈ అంకిత భావం అతని మనసులో సంధ్య పట్ల గౌరవం పెంచింది. కానీ మరుక్షణమే ఇదంతా ఒక పని మనిషి కూడా చెయ్యగలదు అని అతను తనలో తాను గొనుక్కునేవాడు. తన హృదయాన్ని మళ్లీ రాయిలా మార్చుకునేవాడు. ఈరోజు ఆదివారం. ఉదయం టీతో పాటు సంధ్య వేడివేడి అటుకుల ఉప్మా తెచ్చింది. కార్తీక్ మౌనంగా తింటున్నాడు. అప్పుడే హరిప్రసాద్ గారి ఫోన్ వచ్చింది. కార్తీక్, అంతా బాగానే ఉంది కదా? కోడలిని బాగా చూసుకుంటున్నావు కదా? ఆయన స్వరంలో ప్రేమతో పాటు కొద్దిగా అధికారం కూడా ఉంది. అవును నాన్నగారు, అంతా బాగానే ఉంది. తర్వాత ఫోన్ను సంధ్యకు ఇచ్చాడు. తీసుకో, మాట్లాడు. సంధ్య ఫోన్ తీసుకుంది. అవును మామయ్య గారు, నేను బాగానే ఉన్నాను. మీరు అత్తయ్య ఎలా ఉన్నారు? ఆమె స్వరంలో ఒక ఆప్యాయత ఉంది. అది కార్తీక్ను లోలోపల ఎక్కడో తాకింది. కానీ అతను తెలియనట్లు నటించాడు. ఇంకా మాటలు జరుగుతుండగానే తలుపు గంట మోగింది. కార్తీక్ ఆశ్చర్యంగా తలుపు తీశాడు. అతని కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. అతని ముగ్గురు స్నేహితులు రోహన్, అజయ్ మరియు నరేష్ తమ తమ భార్యలతో నిలబడి ఉన్నారు. కావ్య ఎరుపు రంగు దుస్తులలో అద్భుతంగా ఉంది. సీమ స్టైలిష్ జీన్స్ టాప్లో ఏ సినీ నటి కంటే తక్కువగా లేదు. మరియు చివరిగా నరేష్ భార్య నళిని ధరించిన ట్రెడిషనల్ కుర్తాలో చాలా అందంగా ఉంది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన భార్య సంధ్యతో పోలిస్తే తన స్నేహితుల భార్యలు చాలా ఆధునికంగా, గ్లామరస్గా ఉన్నారు. వీళ్ళంతా సంధ్యను చూసి ఏమనుకుంటారు? ఇప్పటి వరకు మాకు చూపించకుండా దాచిన అందెగత్తె ఈవిడా అంటూ నవ్వుల పాలు చేస్తారు. ఈరోజు నా పరువు పోవడం ఖాయమనుకుంటూ పెదవులపై సన్నని చిరునవ్వు చిందిస్తూ, అరే వావ్, సర్ప్రైజ్, రండి లోపలికి రండి, స్నేహితులను ఆహ్వానించాడు కార్తీక్. ఈరోజు వదిన గారిని కలవడానికే వచ్చాం మేము. నువ్వు వదినను చూపించలేదు, అందుకే మేమే సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం అని
రోహన్ గట్టిగా నవ్వుతూ అన్నాడు. అందరూ డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించారు. డ్రాయింగ్ రూంలో కూర్చోగానే రోహన్ చుట్టూ చూసి ఆశ్చర్యంగా అన్నాడు, కార్తీక్, నీ ఇల్లు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అజయ్ కూడా గోడపై చక్కగా అమర్చిన చిత్రాలను, పూల అందమైన అలంకరణను, చక్కగా సర్దిన ఫర్నిచర్ని చూసి ఆశ్చర్యపోయాడు. ముందు నీ ఇల్లు ఇలా అలంకరించి ఉండేది కాదు. ఇదంతా వదినగారి మహిమే. సరిగ్గా చెప్పాను కదా? కార్తీక్ ఏదైనా జవాబిచ్చేలోపే సంధ్య గదిలోకి వచ్చింది. ఎరుపు రంగు చీరలో, నుదుటిపై చిన్న బొట్టుతో, ముఖంలో చిరునవ్వుతో ఆమె అందరికీ నమస్కరించింది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడే సంధ్య ఇలా అనింది, మీరంతా కూర్చోండి, నేను ఇప్పుడే టీ తీసుకువస్తాను. కానీ కార్తీక్ చూపులు స్నేహితులపైనే ఉన్నాయి. వారి ముఖాలను చదవడానికి ప్రయత్నిస్తున్నాడు కార్తీక్. వదినగారు, మేము మీ పెళ్లికి రాలేకపోయాము. అలాగే ఇప్పటి వరకు కలవడానికి కూడా రాలేదు. కానీ ఇందులో మా తప్పు లేదు. ప్రతిసారి సాకులు చెప్పి మమ్మల్ని రానివ్వకుండా దాటవేసింది కార్తీకే అన్నాడు నరేష్. పర్వాలేదు, ఇప్పుడు వచ్చారు కదా, చాలా సంతోషమని సంధ్య అనింది. వంటగది వైపు వెళ్ళింది. కొద్దిసేపట్లోనే ఆమె టీతో పాటు వేడివేడి బ్రెడ్ పకోడీలు, ఉప్మా తీసుకొని తిరిగి వచ్చింది. సువాసనతో గది నిండిపోయింది. అజయ్ ప్లేట్ తీసుకుంటూ నవ్వుతూ అన్నాడు, వదినా, ఇంత తొందరగా ఇదంతా ఎలా చేశారు? సంధ్య మెల్లగా నవ్వి, మీరు తినండి, ఎలా ఉందో చెప్పండి. అందరూ సంధ్య చేసిన స్నాక్స్ను చాలా మెచ్చుకున్నారు. కానీ సంధ్య గిన్నెలు పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళగానే అతని స్నేహితుల భార్యలు సైగలతో ఏదో మాట్లాడుకుంటున్నది చూశాడు కార్తీక్. కావ్య, సీమ ఏదో గుసగుసలాడుకుంటున్నారు. అది విని నరేష్ భార్య నళిని ముఖంపై చిరునవ్వు. నిజానికి వారు సంధ్య నల్లని రంగు మరియు ఆమె వేషాధారణ చూసి వెక్కిరిస్తున్నారు. కార్తీక్ కూడా బహుశా ఏమి మాట్లాడుకుంటున్నారో అర్థం చేసుకున్నాడు. అయినా ఇందులో నేనేం చేయగలను అని మనసులో అనుకున్నాడు కార్తీక్. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని సంధ్యను నా జీవితం నుండి తొలగించడానికి ఎంత ప్రయత్నించాను. కొద్దిసేపటి తర్వాత అందరూ వెళ్ళడానికి సిద్ధం అవుతుండగా నరేష్ కార్తీక్ చెవిలో గుసగుసలాడాడు. కార్తీక్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు ఇంత అద్భుతమైన భార్య దొరికింది అన్నాడు. నరేష్ మాటల్లో ప్రశంసించాడా లేక వ్యంగ్యంగా చెప్పాడా అని కార్తీక్కు అర్థం కాలేదు. తిరిగి వెళుతూ స్నేహితులు అతనిని, సంధ్యను తమ తమ ఇళ్లకు భోజనాలకు రమ్మని ఆహ్వానించడం ప్రారంభించారు. కార్తీక్ నవ్వుతూ, అరే, ఖాళీ దొరికినప్పుడు వస్తాం. ఎప్పుడు వచ్చినా తప్పకుండా భోజనం చేసి వెళ్తాం, ఇది పక్కా అన్నాడు. ముగ్గురు స్నేహితులు కార్తీక్, సంధ్య ఇంటి నుండి బయలుదేరి కారు వైపు వెళ్లారు. అప్పుడే అజయ్, నాకు అర్థం కావడం లేదు, కార్తీక్కు పల్లెటూరి అమ్మాయే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి? నగరంలో అమ్మాయిలు లేరా ఏంటి అన్నాడు. రోహన్ గట్టిగా నవ్వుతూ ఆ మాటను ముందుకు తీసుకెళ్లాడు. అరే, అతని భార్య అందాల రాశి కదా, అందుకే కార్తీక్ మమ్మల్ని ఇంటికి పిలవడానికి మొహమాట పడేవాడు. ఈ మాటపై అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత సంధ్య మౌనంగా చెల్లాచెదురుగా ఉన్న ప్లేట్లను సర్దడం మొదలుపెట్టింది. కోపంగా కార్తీక్ కుర్చీలో కూర్చున్నాడు. అతను కళ్ళ అంచుతో సంధ్యను చూశాడు. ఆమె చురుకుగా ఇంటిని సర్దుతోంది. ముఖంలో అదే ప్రశాంతమైన చిరునవ్వు. అతని హృదయం రెండు మార్గాల్లో నిలబడి ఉంది. ఒకవైపు సంధ్య భర్తను మెప్పించడానికి చేస్తున్న కష్టం, నిరాడంబరత అతన్ని తాకుతున్నాయి. మరోవైపు అతని కోపం అతన్ని వెనక్కి లాగుతోంది. 2 నెలలు గడిచాయి. 2 రోజుల తర్వాత దీపావళి ఉంది. కార్తీక్ మనసులో ఒక ఆలోచన మెరిసింది.
పెళ్లి తర్వాత అతను సంధ్యను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఆమె ఎప్పుడూ ఈ 4 గోడలకే పరిమితమైపోయింది. మొదటిసారి అతనికి సంధ్యపై జాలి కలిగింది. సంధ్య, విను, 2 రోజుల తర్వాత దీపావళి ఉంది కదా, నీకు మార్కెట్ నుండి ఏదైనా కొనాలనుకుంటే కొనుక్కో. ఆ తర్వాత స్నేహితులు చాలా రోజులుగా పిలుస్తున్నారు. మనం స్వీట్లు తీసుకొని నా స్నేహితుల ఇళ్లకు వెళ్దాం. వారికి దీపావళి స్వీట్లు ఇద్దాము. అలాగే అందరినీ కలుసుకున్నట్లు కూడా ఉంటుంది అన్నాడు కార్తీక్. సంధ్య చేతులు ఒక్క క్షణం ఆగిపోయాయి. ఆమె ఆశ్చర్యంగా కార్తీక్ వైపు తిరిగింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. పెళ్లి తర్వాత కార్తీక్ స్వయంగా ఆమెతో మాట్లాడడం ఇదే మొదటిసారి. అది కూడా ఇంత సహజమైన స్వరంతో. నిజమా? ఆమె పెదవుల నుండి వచ్చింది. ఆమె స్వరంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం తొణికిసలాడింది. ముఖంలో వెలుగుతున్న చిరునవ్వుతో ఆమె వేగంగా గదివైపు వెళ్ళింది. త్వరగా ఆమె తయారై వచ్చింది. మొదటిసారి భర్తతో బయటికెళ్తుంది కాబట్టి ఈ క్షణాన్ని తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నట్లు ఆమె ఒక అందమైన గులాబీ రంగు చీర ధరించింది. పెద్ద జడ, చెవులకు జుంకాలు ధరించింది. అందంగా అలంకరించుకుని వచ్చింది. కానీ కార్తీక్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతని చూపులు నేల మీద ఉన్నాయి. సంధ్య సంతోషంగా వెళ్దామా అనింది. సరే, వెళ్దామని కార్తీక్ జవాబిచ్చాడు. ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరారు. మార్కెట్ వెళ్ళి తర్వాత రోహన్ ఇంటికి చేరుకున్నారు. కార్తీక్ డోర్ బెల్ కొట్టాడు. కానీ ఎటువంటి శబ్దం రాలేదు. అతను కొద్దిగా అసహనంతో తలుపు తట్టాడు. తలుపు తనంతట తానుగా తెరుచుకుంది. సంధ్య ఆశ్చర్యంగా తలుపు తెరిచే ఉంది అనింది. కార్తీక్ ఏమీ మాట్లాడకుండా లోపలికి అడుగుపెట్టాడు. సంధ్య అతని వెనుక వెళ్ళింది. లోపల వంటగది నుండి గిన్నెల శబ్దం వినిపించింది. రోహన్, కార్తీక్ పిలిచాడు. అప్పుడే రోహన్ వంటగది నుండి బయటికి వచ్చాడు. అతని చేతులు తడిగా ఉన్నాయి. అతన్ని చూసి రోహన్ గిన్నెలు కడుగుతున్నాడు అనుకున్నాడు కార్తీక్. రోహన్ వారిని చూసి కొద్దిగా మొహమాట పడుతూ, అరే కార్తీక్, రండి రండి, ఏంటి ఈరోజు సర్ప్రైజ్ అంటూ అతను త్వరగా సోఫాపై చెల్లాచెదురుగా ఉన్న కాగితాలను సర్ది వారిని కూర్చోమన్నాడు. గది చిందరవందరగా ఉంది. బల్లపై పాత టీ మరకలు, మూలలో చెల్లాచెదురుగా ఉన్న కాగితాలు. కావ్య తన స్నేహితురాళ్లతో కిట్టీకి వెళ్ళింది. మరియు ఈరోజు పనిమనిషి కూడా రాలేదు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే టీ చేసి తీసుకువస్తాను అంటూ అతను వంటగదిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే సంధ్య వెనుక నుండి, లేదన్నయ్యా, మీరు కూర్చోండి, నేను టీ తెస్తాను. ఆమె వంటగది వైపు వెళ్ళింది. లోపల గది నుండి రోహన్ తండ్రి అలసిన స్వరం వినిపించింది. రోహన్, నా కోసం ఉప్మా వండావా? ఆకలిగా ఉంది, త్వరగా ఇవ్వు అన్నాడు. ఇప్పుడే చేస్తాను నాన్నా, రోహన్ జవాబిచ్చాడు. సంధ్య తిరిగి చూసి అంది, పర్వాలేదు, 5 నిమిషాల పని, నేను చేస్తాను. ఆమె వంటగదిలోకి వెళ్ళింది. కార్తీక్, రోహన్ సోఫాలో కూర్చున్నారు. కార్తీక్ మనసు ఇంకా తన గందరగోళంలో మునిగి ఉంది. సంధ్య వంటగదిలోకి అడుగు పెట్టగానే ఆమె ముందుగా పొయ్యి మీద నీరు పెట్టింది. తర్వాత టీ పొడి, యాలకులు, అల్లం వేస్తూ మరోవైపు ఉప్మా వండటం మొదలుపెట్టింది. అది ఓపెన్ కిచెన్. ఎదురుగానే హాల్ ఉండటం వలన రోహన్, కార్తీక్ ఆమె పని చేయడం చూడగలిగారు. కొద్ది క్షణాల్లోనే టీ వాసనతో వంటగది నిండిపోయింది. ఆమె ఉప్మా ఒక ప్లేట్లో వేసి ట్రేలో పెట్టి రోహన్ తండ్రి గదివైపు వెళ్ళింది. తీసుకోండంకుల్, ఉప్మా తయారయ్యింది అనింది సంధ్య. నువ్వెవరు? అతను కళ్ళజోడు పెట్టుకుంటూ అడిగాడు. నేను 1 నిమిషంలో వస్తాను, తర్వాత మీకు అన్నీ చెబుతాను. త్వరగా బయటికి వచ్చి ఆమె రోహన్, కార్తీక్లకు టీ ఇచ్చింది. తర్వాత తన టీ కూడా తీసుకుని మళ్ళీ రోహన్ తండ్రి గదివైపు వెళ్ళింది. కార్తీక్, భార్య అంటే
సంధ్యావదినలా ఉండాలి. నాకు ఉదయం నుండి ఇల్లు చూసి తల తిరుగుతోంది. పని మనిషి లేదు. కావ్య కిట్టి పార్టీలో ఉంది. నేను ఇక్కడ గిన్నెలతో పోరాడుతున్నాను. కానీ సంధ్యావదిన అన్ని పనులు కనురెప్పపాటులో చక్కబెట్టింది. కాసేపు రోహన్ ఆగిపోయాడు. నా మేడంకు తన బాధ్యతలతో అస్సలు సంబంధం లేదు. ఇంట్లో ఉండడం అస్సలు నచ్చదామెకు. అంతా పని మనిషిపైనే ఆధారపడి ఉంటుంది. ఆమె రాకపోతే ఇల్లు యుద్ధభూమిలా మారుతుంది. ఈరోజు పరిస్థితి చూస్తున్నారు కదా. సంధ్యావదిన లేకపోతే టీ కూడా దొరికేది కాదు అన్నాడు రోహన్. అప్పుడే గదిలోపలి నుండి సంధ్య, రోహన్ తండ్రి నవ్వుతూ మాట్లాడే శబ్దాలు వినిపించాయి. వెంటనే కార్తీక్ కూడా గదివైపు వెళ్ళాడు. రోహన్ కూడా వెనకాలే వచ్చాడు. వదిన నాన్నగారిని మొదటిసారి కలుస్తోంది కదా. సంధ్యను తండ్రితో మాట్లాడుతూ చూసి రోహన్ గుసగుసలాడుతూ అడిగాడు. కార్తీక్: అవును, మొదటిసారే వచ్చింది. అద్భుతం అని రోహన్ ఆశ్చర్యంగా అన్నాడు. ఎన్నేళ్ల పరిచయం ఉన్నట్లు కలిసిపోయింది. నా భార్యకైతే నాన్నగారితో మాట్లాడ్డానికి ఈ రోజుకు కూడా సంకోచిస్తుంది. కార్తీక్ చిన్న నవ్వుతో అన్నాడు. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? రోహన్ తండ్రి తల పైకెత్తి నవ్వి ఇలా అన్నారు. నేను బాగానే ఉన్నాను బాబూ. నీవు చాలా అదృష్టవంతుడివి. నీకు సంధ్యలాంటి భార్య దొరికింది. ఎంత తెలివైనది, ఎంత మంచి స్వభావం, ఇంత వినయంగా మాట్లాడుతుంది. ఎవరి హృదయాన్నైనా గెలుచుకుంటుంది. ఒక మాట చెప్పనా, ఈ రోజుల్లో ఆధునికత పేరుతో ప్రజలు మర్చిపోతున్న ఆ ఆత్మీయత, ఆ ఆప్యాయత ఈ అమ్మాయిలో చూశాను నేను. ఇక రోహన్ ఇంటి నుండి బయలుదేరి సంధ్య, కార్తీక్ అజయ్ ఇంటి వైపు వెళ్లారు. అజయ్ అపార్ట్మెంట్ ఎంతో దూరం లేదు. కొన్ని వీధులు దాటగానే వారు తలుపు దగ్గరికి చేరుకున్నారు. కాని అడుగులు ఇంటి వద్దకు చేరుతుండగానే లోపలి నుండి పెద్ద పెద్ద శబ్దాలు బయటి వరకు వినిపించాయి. కోపంతో నిండిన స్వరాలు. కార్తీక్, సంధ్య ఇద్దరూ భయపడి నిలబడ్డారు. లోపలి నుండి అజయ్ గర్జిస్తున్న స్వరం వినిపించింది. సీమా, ఇదేమిటి ఈ తమాషా? ఎప్పుడూ ఇంట్లో వంట చెయ్యలేవా? ప్రతిరోజు బయటి నుండి విషపూరితమైన ఆహారాన్ని తెప్పించుకోవడం అవసరమా? సీమా కూడా తక్కువేమీ కాదు. స్వరంలో చిరాకు, అసహనం నింపుకొని అంది. అవును, అయితే ఏంటి? బయటి నుండి భోజనం వస్తే ఆకాశం కూలిపోతుందా? నాకు కూడా విశ్రాంతి తీసుకునే హక్కు ఉంది కదా అనింది సీమ. రోజంతా అదే చేస్తావు కదా. సోషల్ మీడియాలో నీ ఫోటోలు పోస్టు చేస్తావు. ప్రతిరోజు నీ స్నేహితురాళ్లతో షాపింగ్ వెళ్తావు. నా నెల జీతం కేవలం నీ దుస్తులు, మేకప్ పైనే పాడు చేస్తావు. అజయ్ స్వరం ఇప్పుడు ఇంకా పెరిగింది. నువ్వనుకుంటే అన్నీ మేనేజ్ చేయగలవు. కానీ లేదు, నీకు విలాసాలు కావాలి. కానీ పిల్లల ఆరోగ్యం, వారికి బయట వేయించినవి తినిపించి ఎన్నిసార్లు అనారోగ్యం పాలు చేశావు తెలుసా? ఇంటి భోజనమే అన్నింటికంటే ఉత్తమం. ఈ మాట నీ బుర్రలోకి ఎప్పుడు వెళ్తుంది? సీమ కోపంగా అంది. ఇప్పుడు నువ్వు నాకు ఎలా జీవించాలో నేర్పిస్తావా? నేను ఈ కాలపు చదువుకున్న ఆధునిక అమ్మాయిని. నాకు నచ్చినట్లు జీవిస్తాను. నీకు ఇంటిలో రోజు వంటలు చేసే అమ్మాయే కావాలంటే నాకు విడాకులిచ్చి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకో. అప్పుడు నేను కూడా స్వేచ్ఛగా ఉంటాను. ఈ రోజువారీ గొడవ నుండి అనింది సీమ. బయట నిలబడిన కార్తీక్ సంధ్య వైపు చూశాడు. సంధ్య కళ్ళల్లో ఆందోళన ఉంది. కార్తీక్ ఒక్క క్షణం ఆలోచించి జవాబిచ్చాడు. మనం ఇంటికి వెళ్దాం, తర్వాత కలుద్దాం. ఇప్పుడు సరైన సమయం కాదు. ఇద్దరూ శబ్దం చేయకుండా తిరిగి వెళ్ళబోతుండగా అదే సమయంలో ఒక మోటార్ సైకిల్ శబ్దం వీధిలో మోగింది. ఫుడ్ డెలివరీ చేసేవాడు తన బైక్పై వచ్చాడు. హెల్మెట్ తీసి నేరుగా అజయ్ ఇంటి గంట కొట్టాడు. కార్తీక్, సంధ్య నిలబడ్డారు. సీమ విసుగుతో తలుపు తెరిచింది. కాని ఎదురుగా సంధ్య కార్తీక్లను చూసి కొన్ని క్షణాల పాటు స్తంభించిపోయింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, కానీ
వెంటనే ఆమె ముఖంపై ఒక నకిలీ చిరునవ్వు. అరే రండి, లోపలికి రండి అని కార్తీక్ జంటను ఆహ్వానించింది సీమ. అజయ్ ఎవరు వచ్చారో చూడు అంటూ భర్తను పిలిచింది. కార్తీక్ సీమను చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ అలంకరించుకుని మెరిసిపోతూ కనిపిస్తుంది సీమ. కాని ఈరోజు సీమ జుట్టు చెల్లాచెదురుగా ఉంది. ముఖం మేకప్ లేకుండా వాడిపోయింది మరియు మురికిగా ఉన్న నైట్ డ్రెస్లో ఉంది. డెలివరీ బాయ్ ఆహార ప్యాకెట్ను ఇచ్చి వెళ్ళిపోయాడు. వీరు జరిగిన గొడవ అంతా విన్నారా అనుకున్నాడు అజయ్. అరే కార్తీక్, సంధ్యావదిన, రండి రండి కూర్చోండి. అతని స్వరంలో నకిలీ ఆప్యాయత ఉంది. సోఫాపై చెల్లాచెదురుగా ఉన్న బట్టలు, పిల్లల బొమ్మలు, బల్లపై పాత ఆహార డబ్బాలు, ఒక మూలలో సాలీడు గూళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇల్లంతా ఏదో యుద్ధభూమిలా ఉంది. అజయ్ త్వరగా బట్టలు సర్దుతూ, కొద్దిగా చిందరవందరగా ఉంది అంతే, పిల్లలు అల్లరి చేస్తున్నారు కదా. తన నిస్సహాయతను తేలికపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు నకిలీ నవ్వు నవ్వుతున్నాడు. కార్తీక్ మౌనంగా అతన్ని చూస్తూనే ఉన్నాడు. కాని అతని మనసు గతం వీధుల్లో సంచరించింది. సంధ్య రాకముందు అతని ఇల్లు కూడా ఇలాగే చిందరవందరగా ఉండేది. అస్తవ్యస్తమైన పుస్తకాలు, మురికి బట్టలు. కాని ఈ రోజుల్లో సంధ్య అతని ఇంటిని చక్కబెట్టడమే కాకుండా ఒక పద్ధతిగా అలంకరించింది. ప్రతిదీ దాని స్థానంలో, ప్రతి మూల శుభ్రంగా, అందంగా ఉంది. సంధ్య అతని మనసులో స్థానం సంపాదించడానికి పడుతున్న శ్రమ, విలువ అతనికి మొదటిసారి కనిపించింది. సీమ అజయ్ గురించి మాట్లాడిన మాటలు కార్తీక్ విన్నాడు. కార్తీక్ అనాలోచితంగా సంధ్య వైపు చూశాడు. ఆమె ఎంత మర్యాదగా ఉంది, ఎంత సంస్కారవంతమైనది. ఆమె మాటల్లో సున్నితత్వం, దుస్తులలో చక్కదనం, ఇంటిని చక్కబెట్టడంలో ఒక అద్భుతమైన నైపుణ్యం. ఆమెలో అహంకారం అస్సలు లేదు. అయినా ఆమె ప్రతి కదలికలో ఒక గౌరవం ఉంది. అంతలో నేను టీ చేసి తెస్తాను అనింది సీమ. ఆమె వంటగది వైపు వెళ్ళింది. అజయ్ కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు. సీమ, కేవలం టీనా? పకోడీ లేదా సమోసా వండు అని అజయ్ అన్నాడు. వెంటనే సీమ జవాబిచ్చింది. ఏది కావాలన్నా బయటి నుండి ఆర్డర్ చెయ్యండి. ఇప్పుడు నేను ఏమీ వండను. నా వల్ల ఏమీ కాదు సమాధానమిచ్చింది సీమ. అజయ్ కోపంగా, నీ వల్ల ఏమవుతుంది? కేవలం సాకులు చెబుతావు. వారి వాదన బయటి వరకు వినిపిస్తోంది. కొద్దిసేపటి తరువాత సీమ 2 కప్పుల టీ, అజయ్ 2 బౌల్స్ నూడిల్స్ తీసుకుని బయటికి వచ్చారు. అవి ఫుడ్ డెలివరీ యాప్ నుండి ఆర్డర్ చేసిన నూడిల్స్. కార్తీక్ మనసులో ఆలోచించుకున్నాడు. సీమా స్థానంలో సంధ్య ఉండి ఉంటే ఇప్పటికీ ఏమీ ఎదురు మాట్లాడకుండా అంతా సిద్ధం చేసేది. కాసేపు మాట్లాడిన తరువాత వారు వీడుకోలు తీసుకున్నారు. బయటకు రాగానే ఏమయ్యింది అడిగింది సంధ్య. కార్తీక్, ఏదో ఆలోచిస్తున్నాను అంతే. సరే, ఇప్పుడు నరేష్ ఇంటికి వెళ్దామా? కానీ ఒకసారి అతనికి కాల్ చేసి మనం వస్తున్నామని చెబుతాను అంటూ కార్తీక్ జేబులో నుండి మొబైల్ తీసి నరేష్కు కాల్ చేశాడు. హలో నరేష్, అవతలి వైపు నుండి బలహీనమైన స్వరం వినిపించింది. చెప్పు కార్తీక్, ఏంటి? అంతా బాగానే ఉంది కదా? మేము నీ ఇంటికి వస్తున్నాం అన్నాడు కార్తీక్. కొద్దిసేపు మౌనం తర్వాత నరేష్ అన్నాడు, నీ దగ్గర ఏమి దాయగలను? నా భార్య నళిని గొడవపడి వెళ్ళిపోయింది. 15 రోజులుగా పుట్టింట్లో ఉంది. ఇప్పుడు నేను ఆమెను బుజ్జగించడానికే వెళ్తున్నాను. కార్తీక్ ఒక్క క్షణం అవాక్కయ్యాడు. ఏమిటి? ఇదెప్పుడు జరిగింది? చిన్న చిన్న విషయాలపై గొడవ పడుతూ ఇప్పుడు పరిస్థితులు ఇక్కడి వరకు వచ్చాయి. తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడతాను. నరేష్ ఫోన్ కట్ చేశాడు. సంధ్య కార్తీక్ ముఖాన్ని నిశితంగా చూసి మెల్లగా అడిగింది, ఏమయ్యింది? కార్తీక్ ఊపిరి పీలుస్తూ జవాబిచ్చాడు. అతని భార్య 15 రోజులుగా పుట్టింట్లో ఉంది. గొడవపడి వెళ్ళిపోయింది. అతను ఆమెను బుజ్జగించడానికి వెళ్తున్నాడు.
ఇది విని సంధ్య కూడా ఆశ్చర్యపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. పగటి అలసట ఇప్పుడు వెనకకు పడిపోయింది. ఇంటి 4 గోడల్లో ఒక తెలియని ప్రశాంతత అలుముకుంది. కార్తీక్ గదిలో మౌనంగా కూర్చున్నాడు. అతని మనసు ఒక ప్రశాంతమైన సముద్రంలా స్థిరంగా ఉంది. అతని చూపులు సంధ్యపై నిలిచాయి. ఈరోజు మొదటిసారి కార్తీక్ ఆమెను శ్రద్ధగా చూస్తున్నాడు. అతను గమనించాడు, సంధ్య తను ఇప్పటి వరకు అనుకున్నంత నల్లగా లేదు. ఆమె కళ్ళల్లో మరియు ఆమె చిరునవ్వులో ఒక నిరాడంబరత దాగి ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆమె హృదయం. అది ప్రేమతో నిండి ఉంది. దాన్ని అతను ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కార్తీక్ తన తల పట్టుకొని గొనుక్కున్నాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను? ఈ రూపం, ఈ గుణాలు, నేను గుడ్డివాడిలా ఆమె రంగును తిట్టుకున్నాను. అతని మనసు తన ఆలోచనలతోనే పోరాడుతోంది. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, తెల్లటి రంగు సుఖకరమైన వైవాహిక జీవితానికి కీలకమైతే నా 3 స్నేహితులు ఈరోజు ప్రపంచంలోని అన్ని ఆనందాలకు యజమానులు అయ్యేవారు. కానీ వారి కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇక్కడ నా సంధ్య ఎంత మర్యాదగా ఉంది. ఆమెలో ఒక వినయం ఉంది. అది ఈ రోజుల్లో మహిళల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. సంధ్య బట్టలు మార్చుకోవడానికి బాత్రూం వైపు వెళ్ళబోతుండగా కార్తీక్ అకస్మాత్తుగా ప్రేమగా అన్నాడు, ఆగు, నీకు ఈ చీర చాలా బాగుంది. అతని స్వరంలో ఒక చెప్పలేని ప్రేమ ఉంది. అది సంధ్య అడుగులను ఆపింది. ఆమె ఆశ్చర్యంగా తిరిగి అతన్ని చూసింది. పెళ్లి తర్వాత కార్తీక్ ఆమెతో ఇలా మాట్లాడడం, ఇలా చూడడం ఇదే మొదటిసారి. అయినా ఈ చీర ఎప్పుడు కొన్నావు? అడిగాడు కార్తీక్. మీకు నచ్చిందా? చాలా బాగుంది. చీరపై ఎంబ్రాయిడరీ, బ్లౌజు పైన వర్కు వేసిన వారి చేతులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అన్నాడు కార్తీక్. సంధ్య కళ్ళల్లో ఒక కొంటెతనం మెరిసింది. దీన్ని నేను నా చేతులతో కుట్టాను. కార్తీక్ స్తంభించిపోయాడు. ఏమిటి? కార్తీక్కు నమ్మలేనట్లు అనిపించింది. అవును, రోజంతా ఇంట్లో బోర్ కొడితే ఇదే చేస్తూ కూర్చునేదాన్ని. తరువాత ఆమె వెంటనే తన 2 చేతులు కార్తీక్ ముందు పెట్టింది. కార్తీక్ ఆమె ఈ అమాయక చేష్టకు గట్టిగా నవ్వాడు. సంధ్య కూడా కిలకిలా నవ్వింది. సంధ్య నవ్వులో ఉన్న మాధుర్యం కార్తీక్ను లోపలి వరకు తాకింది. ఆ క్షణం ఏదో విడిపోయిన బంధంలో మళ్లీ ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది. కార్తీక్ ఆ చేతులను పట్టుకున్నాడు. మెల్లగా, ప్రేమగా, అపరాధ భావంతో. నేను చాలా ఆలస్యం చేశాను కదా అని అతను గుసగుసలాడుకున్నాడు. సంధ్య కళ్ళు చెమ్మగిల్లాయి. కాని పెదవులపై అదే తీయటి చిరునవ్వు ఉంది. లేదు, సమయానికి తిరిగి వచ్చారు. అదే అన్నిటికంటే గొప్ప విషయం అంది. బయట చీకటి పడుతోంది. కాని ఇంటి లోపల మొదటిసారి వెలుగు నిండింది. ఈ కథ ద్వారా మీకేమనిపిస్తుంది? అందమనేది మనిషి రంగు రూపంలో ఉంటుందా, లేక మనిషి గుణాలలో ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే కథను లైక్ చేసి షేర్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు.